ఇప్పుడు భూమి వివాదం అనేది ఒక రాజకీయంగా సామాజికంగా కూడా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు టోటల్గా ఒక హాట్ టాపిక్గా ఒకవైపు ప్రభుత్వం ఏమో ప్రభుత్వ భూములను కాపాడడం మా యొక్క బాధ్యత అని చెబుతుంటే, ఇక్కడ గ్రామస్తులు రైతులేమో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మేము నివసిస్తున్నాము, మమ్మల్ని కనుక ఈ భూములు లాక్కొని రోడ్లపైకి తీసుకొస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో అసలు నిజమేంటి? ప్రభుత్వ భూములను కాపాడడం ముఖ్యమే, కానీ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల హక్కులు ఏమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఆక్రమణలను ఇప్పుడు అడ్డుకోవాలా, లేక పునరావాసం కల్పించిన తర్వాతే అక్కడ చర్యలు తీసుకోవాలా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి కృష్ణతేజ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఇక బాచు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో రాజభూపాల్ గౌడ్ బీజేపీ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్, ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ. ఎస్, ముందుగా శ్రీనివాస్ గారు చెప్పండి, అక్కడ రైతులు మావి దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు మాత్రం మా భూముల్ని లాక్కుంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అటు కార్తీక్ రెడ్డి కానీ కేటీఆర్ కూడా వాళ్ళందరినీ పరామర్శించే పద. ఇప్పుడు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? అంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏమైనా చూపించమంటున్నారా, లేకపోతే ఆ భూములు వాళ్ళకే చెందుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ స్టాండ్ తీసుకుంటున్నారు? మొట్టమొదట 9+ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరుడు కృష్ణతేజ గారికి, రాబోయే మిత్రుడు వారికి కూడా నమస్తే. ఈ తెలంగాణ అభివృద్ధి, సర్వతోముఖ అభివృద్ధి, ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీని ఎవ్వరు కూడా కాదనలేరు. ఇది జరగాలి, జరుగుతూ ఉంటది. ఈ ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఇంకెవరు వచ్చినా కూడా ఆ ప్రభుత్వ అభివృద్ధిలో భాగంగా నూతన ప్రాజెక్టులో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేపట్టబోయే బుల్లెట్ రైళ్లు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు భూసేకరణ అనేటువంటిది ఒక ప్రధాన అంశంగానే ఉంటుంది. దాంట్లో ఈ అభివృద్ధి కోరుకునే, తెలంగాణ అభివృద్ధిని కోరుకునేటువంటి పార్టీ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే, తెలంగాణ ఏర్పాటు కోసం కారణమైనటువంటి నిన్నటి టిఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ ప్రధానంగా నిలబడుతుంది. అయితే ఈ శంషాబాద్ మండలంలోని బహదూర్గూడలో ఉన్నటువంటి 650 ఎకరాలలో ప్రభుత్వం ప్రధానంగా అక్కడి నుంచే ఈ బుల్లెట్ రైలు మొదలు పెట్టాలనుకునేటువంటి ఆలోచనలు ఎవరు కూడా తప్పుపట్టట్లేదు. పటోళ్ళ కార్తీక్ రెడ్డి గారు కలిసినా, కేటీఆర్ గారు కలిసినా కోరుకునేది ఏంటంటే 650 ఎకరాలు సంవత్సరాల తరబడి కాదు, తరాల తరబడి. మన 1968 నుంచి తెలంగాణ ఏర్పాటు అయ్యే నాటికి రెవెన్యూ చట్టాలను కనుక పరిగణనలోకి తీసుకొస్తే వాళ్ళకి ఎప్పుడో పట్టాలు రావాల్సి ఉండే, కానీ ఎందుకు రాలేదు అంటే దాని మీద రైతులు అశ్రద్ధ చూపించడము, లేకపోతే మేమే మా చేసిండు, మా తాత చేసిండు, ఇప్పుడు నేను కూడా చేసుకున్నా, నా కొడుకు కూడా చేసుకుంటే ఇది ఏడిపోతుంది మాదే అని వాడు ఒక హద్దు గీసుకొని ఉండుంటాడు. అట్లా ఇది మామూలుగా తెలంగాణలో జరిగినటువంటి రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. అయితే కొన్ని చోట్ల తెలివికల్లో ఏం చేసిందంటే, మాకు ఏదో ఒక పట్టా ఉండాలి, కాగితం ఉండాలి అని తెచ్చుకున్న సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 650 ఎకరాల పాపం అక్కడ ఉన్నటువంటి రైతులకి పట్టాలు కూడా లేనటువంటి దుస్థితిలో ఉన్నారు. తరతరాలుగా వాళ్ళు అక్కడ చేపట్టినా కూడా వాళ్ళకి పట్టాలు కూడా లేనటువంటి మరి ప్రభుత్వము అంత పెద్ద మొత్తంలో, మరి వాస్తవానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లిఖిత పూర్వకమైనటువంటి ఆధారాలు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసినప్పుడు అందులో ఏముంది అంటే, ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ పరిధిలోని భూమి, ఇట్లా చాలా ఉన్నాయి తెలంగాణలో. అవన్నీ కూడా పెండింగ్ ల్యాండ్స్ కింద పెట్టింది. మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా పెట్టాం, ఈ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొత్తగా తెచ్చింది ఏం చేసిరో నాకైతే ఐడియా లేదు, కానీ పెండింగ్ లో ఉంది. అయితే ఇట్లాంటి పరిస్థితులలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, తెలంగాణ శ్రేయస్సు కోరుకునే ప్రతిపక్షంగా, తెలంగాణ ప్రజల అభివృద్ధిని కాంక్షించే మేము వ్యక్తులుగా వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం, వాళ్ళకు ఒక భరోసా, భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాలలో ఒక పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు రైతు పాదయాత్ర అని ఇంకేదో యాత్రలు అనేక సందర్భాలలో వారు అన్ని సమస్యలను ముందుకు తీసుకెళ్తూ మాట్లాడి అనేక అంశాలల్లా ప్రజల పక్షాన నిలబడ్డ సందర్భాలు ఉండే. కాబట్టే ఈరోజు అధికారంలోకి రాగలిగినరు, సమస్యల మీద మాట్లాడి. అట్లనే ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాబట్టి
అక్కడ ఉన్న ప్రజలకి అన్యాయం జరగద్దు, న్యాయంగా వాళ్ళకు చెందాల్సినటువంటి ప్రత్యామ్నాయమా లేకపోతే పారితోషికమా, ఏం చేస్తారు అంత పెద్ద ల్యాండ్, అంత పెద్ద ఎక్స్టెంట్ నమ్ముకొని తరాల తరబడి ఉన్న వ్యక్తుల కోసం అనేటువంటిది ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి తమ యొక్క విధానాన్ని తెలియవర్చి ముందుకెళ్తే ఎవరికి అభ్యంతరం ఉండదని నేను అనుకుంటున్నాను. యా, కృష్ణతేజ గారు చెప్పండి. అంటే కేవలం